ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములే నేత్రాలు కానను పైనిల్పుడి. నిత్య నివాసములే దినలోన నేత్రాలు కానను పైనిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానిని. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానిని. నీ రక్షకుండగు యేసే నడుపును. మారని తనదు మాటాడును. నీ రక్షకుండగు యేసే నడుపును. మారని తనదు మాటాడును. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయుడై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయుడై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డలు రాసినటువంటి పరీక్షలు, అలాగే రాసినటువంటి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు కూడా ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? మంచిదండి, దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ దినము మనము 5వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. హృదయ శుద్ధి. ఈ హృదయము మనము దేవునికి సమర్పణ చేయాలి. మనం చాలా సన్నివేశాలు చూస్తాం, చాలా కథలు చదువుతాం, చాలామంది మాటలు వింటాం. మన హృదయాల్లో ఎన్నెన్నో ఉండవచ్చు, వాటి వలన ప్రయోజనం లేదు. కానీ హృదయము అది శుద్ధీకరించబడాలని వాక్య ధ్యానంలో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రాముఖ్యంగా ఆ హృదయములో క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. హృదయము అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరము అని చెప్పుకుందాం. దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనములో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయనకి కలిసి వచ్చేది లేదు, ఆయనకు వచ్చే లాభం కూడా లేదు. కానీ హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగినదని గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. లోక సంబంధమైనటువంటి మానవ జీవితంలో మేలుకరమైనది మానవుడు కోరుకుంటాడు. పనికిరానిది, పాడైపోయినది ఎవరు కోరుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏమిటని ఆలోచన చేస్తే ఎవరికి అక్కరది లేదు అనుకున్నటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటారు. కారణం ఏంటంటే ఆయన ఆ హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు, మరమ్మత్తు చేస్తూ ఉంటాడు, బాగు చేస్తూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదటగా శుద్ధీకరింపబడాలి అంటే ప్రభువు మనల్ని కోరుతూ ఉంటున్నట్లు మార్గాన్ని చూపెడుతూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు నీ హృదయం చెడిపోయింది అని, నీ హృదయం తలంపులు చాలా భయంకరంగా ఉన్నాయి, వ్యాధితో ఉంది, ఘోరంగా ఉంది అని నువ్వు ఒకవేళ దేవుని విషయాలు భయపడుతూ ఉన్నావేమో, కానీ ప్రభు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. దేవునికి మన హృదయాన్ని ఇస్తే మనకు కలిగే మేలు ఏమిటి? దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 23వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నీ హృదయములో నుండి జీవజలధారలు బయలుదేరును, లేక బయలు వెడలును. మన పాడైపోయినటువంటి హృదయములో మంచి అన్నది ఏది లేదు. అందరూ కూడా ఈ హృదయాన్ని, లేకపోతే హృదయము కలిగిన వ్యక్తిని ఎంతో అసహ్యతతో చూచున్నటువంటి మానవాళి మధ్య నివసిస్తూ ఉంటున్న
హేళన చేయబడుతూ ఉన్న, అందరూ విడిచిన ప్రభు మన హృదయాన్ని కోరుకుంటున్నప్పుడు హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ప్రభువా ఈ హృదయము ఇదిగో నీవు బాగు చేయి అని ఆయనకు మనం అప్పగించుకోగలిగితే జీవజలాలట, జీవజలాలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సుకారో బావి దగ్గర ఆ సమరయ స్త్రీని, నీవు నాకు నీళ్లు చేదిపోయి నాకు దాహంగా ఉంది. ప్రభు అడుగుతూ ఉంటున్నప్పుడు, యూదుడువైనటువంటి నీవు సమరయరాలతో నీవు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రభు చెప్పే మాట, నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా దెబ్బకవుతుందేమో. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పిక కొనడు. నేను జీవజలాలు నీకు ఇస్తాను. మానవుని యొక్క ప్రయాసతో సిద్ధపరిచినటువంటి జలాలలో ఏదైనా ఒకవేళ సమస్యలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన ఇచ్చే జలము ఎటువంటిదంటే జీవముతో కూడినటువంటి జలం. ఎందుకంటే ఆయన జీవాధిపతి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నుండి జీవజల ధారలు ఉబికింప చేస్తాను. ఒకప్పుడు నీ హృదయం నీ దేవుడు లేక శూన్యముగా ఉందేమో, కానీ జీవాధిపతి అయిన యేసు ప్రభువుకి, జీవము కలిగిన దేవునికి నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకోగలిగితే, నీ నిస్సారమైనటువంటి నీ యొక్క బ్రతుకులో దేవుడు నీకు ఒక గొప్ప జీవాన్ని, జీవజలాలు ఊట ఊపికంప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానా వివాహంలో కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో విందు అయిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభు చెప్పినటువంటి మాట, 2 తూములు పట్టు 6 రాతి వానలు నీటితో నింపమన్నాడు ఆయన. అంచులు మట్టుకు వారు నీటిని నింపినప్పుడు ముంచి విందు ప్రధానికి చూపెట్టారు. అది ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తప్ప ఎవరికి కూడా తెలియదు. అంటే 2వ పర్యాయం ద్రాక్షారసానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది అంటే, మొదటి పర్యాయము ద్రాక్షారసము కన్నా 2వ పర్యాయము ద్రాక్షారసం మధురము అని దైవవాక్యం. అలాగే మన నిస్సారమైన నిస్సత్తువైన పాపపు జీవితంతో కూడుకున్న హృదయాలు కోరుకున్నటువంటి ప్రభువుకి మనం సమర్పించగలిగితే, ఆయన మన బ్రతుకులలో సారవంతమైనటువంటి జలాలు ఊపికింపచేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనం కోరుకుంటున్నాడు, మనల్ని పాపులను కోరుకుంటున్నాడు, పాడైపోయిన హృదయాన్ని కోరుకుంటున్నాడు, జీవము లేని హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం మనం ఆయన దగ్గరికి వచ్చే పిలుపును అందుకొని ఆ హృదయాన్ని మనం సమర్పించగలిగితే, ఎటువంటి శుద్ధి లేనటువంటి హృదయం నుండి జీవజల ధారలు ఉబికింప చేయగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయం 32వ వచనంలో, మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతనమైన బుద్ధియు తెచ్చుకొనడి. ప్రభువుకి సమర్పించుకోలేనటువంటి హృదయాలు, చీకటి హృదయాలు, నిస్సారమైనటువంటి హృదయాలు దేవునికి మనం సమర్పించుకోగలిగితే నూతన హృదయముగా మార్చబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, మీరు జరిగిస్తున్న అంటున్నాడు, మనం జరిగించుచున్న అక్రమ క్రియలు, కార్యములు అన్నిటిని విడిచి మన హృదయాలు నూతన పరచబడాలి అని ప్రభు ఆహ్వానిస్తూ, నూతన పరచబడటానికే మన హృదయాలు కోరుకుంటున్నాడు. ఉదయకాలం మన హృదయాలు
ఆయన సమర్పించుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. ప్రభువా, చెడిపోయిన మా హృదయాలు నీవు అడుగుతూ ఉన్నావు నాయన, మరమ్మత్తు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నావు. ఆ హృదయంలో నుండి జీవజల దారులు తండ్రి ఉవికింప చేస్తారని వాగ్దానం చేస్తున్నావు. వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు వందనాలు. దీవించు. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు విజయం పొందటానికి కృప చేయి ప్రభు. బలహీనతతోన బిడ్డలను బలపరచు, స్వస్థపరచు. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, వృద్ధులు, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తూ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరిచి సమాధానం కలుగుచి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు తోడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.